శుభోదయం. బోయలు కొంత వర్గము వృత్తి లేదని చెప్పుకుంటున్నారు. మన తాత ముత్తాతల కాలంలో సైనికులు, కావలివారు, రక్షకులు, తలవర్లు, మహాతలవర్లు ఈ విధమైనటువంటి పనులు వాళ్ళు నిర్వహించారు. ఆ తరువాత కాలానుక్రమంలో వీరు వృత్తికై వ్యవసాయాన్ని చేపట్టడం మొదలుపెట్టారు. వ్యవసాయం చేపట్టడానికి ఎవరికి ఎటువంటి హద్దులు లేక రెస్ట్రిక్షన్స్, అంటే వీరు వ్యవసాయం చేయకూడదు అనేటువంటి కట్టుబాట్లు ఏమీ లేవు. తక్కువ స్థాయిలో 10 సెంట్ల నుంచి ఎకరం మొదలుకొని ఎటువంటి వ్యవసాయాన్ని చేపట్టి తాను పైకి అభివృద్ధి చెందినా అందరూ అభినందిస్తారు. కష్టం చేయడానికి, ఒళ్ళు వంచి పని చేయడానికి సిద్ధమైన ప్రతి వ్యక్తికి వృత్తి ఉంది. మనకు మనమే వృత్తిని తయారు చేసుకోవచ్చు. అయితే అందరూ సఫలీకృతులు కాకపోవచ్చు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. కానీ పట్టు వదలని విక్రమార్కుడు వలె వారు వ్యవసాయంతో మొదలుకొని, లేక స్కిల్ అంటే చేతి పని ఎటువంటిదైనా సరే, ఈరోజు నూతనంగా వచ్చినటువంటి కంప్యూటర్ విజ్ఞానము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటువంటి వాటిని ఉపయోగించుకొని చేతి పనులు కూడా చాలా చేయవచ్చు. మన సామాజిక వర్గానికి చెందిన అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, వృత్తి నిపుణులుగా అత్యంత ఉన్నత స్థాయికి వెళ్ళి వారు విదేశాలలో కూడా కొన్ని కంపెనీలను వారే స్వయంగా స్థాపించి నిర్వహిస్తున్నారు. అంటే ఎవరి యొక్క కృషి వారిదే. తమంతకు తాము కృషి చేసి సాధించుకోవలసినదే. అంతేగాని చాకలి వారి వలె చాకలి పని, మంగలి వారి వలె మంగలి పని, వడ్రంగి వలె కార్పెంటర్ పని ఇవి మాకు లేవు అని చెప్పుకోవడం హీనాతిహీనం. వారి వృత్తులు వారు నిర్వహించుకుంటున్నారు. మనము ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నించాలి అంటే మొట్టమొదట శారీరక శ్రమనే పెట్టుబడి. తెలివే తమ యొక్క పెట్టుబడి. ఈ తెలివితో, ఈ శారీరక శ్రమతో దేన్నైనా సాధించవచ్చు. ఎంతటి ఉన్నత స్థాయికైనా ఎదగవచ్చు. అబ్దుల్ కలాం గారికి తన తండ్రి గారు ఇచ్చి సహాయం చేసినది ఏదీ లేదు. తనకు తాను ఇంటింటికి పేపర్లు అందించి న్యూస్ పేపర్ బాయ్గా తన జీవితాన్ని చిన్నప్పుడే ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి అని ఆయన దేశ రాష్ట్రపతి స్థాయికి దిగారు. అదేవిధంగా మోడీ రైల్వే స్టేషన్స్లో, బయట ప్రపంచంలో టీ అమ్ముకుంటూ తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ప్రధానమంత్రి స్థాయికి ఎదగగలిగారు. వీళ్ళందరూ సిల్వర్ స్పూన్ లేక తండ్రులు తాతలు సంపాదించిన ఆస్తులతో పుట్టలేదు. తెలివితో, శ్రమతో పైకొచ్చారు. తెలివికి, శ్రమకు ఎటువంటి అడ్డంకులు లేవు. తమ ధైర్య సాహసోపేతాలే వారి యొక్క పెట్టుబడి. శుభం. వృత్తి లేదని బాధపడవద్దు. ఏ వృత్తి అయినా చేపట్టు, ఉన్నతంగా ఎదుగు. కృతజ్ఞతలు.